సభాధ్యక్షుడు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ గారి సభాధ్యక్షతన ఈ రామగుండం శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సోదరుడు తమ్ముడు రాజ్ ఠాకూర్ను గెలిపించడానికి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు మంతని శాసనసభ్యులు మిత్రుడు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు ముద్దుగా పిలుచుకునే కాకా వెంకటస్వామి గారి తనయుడు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా ఏఐసిసి అబ్జర్వర్ మోహన్ జోషి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ ఉపాధ్యక్షులు మిత్రుడు నాకు అత్యంత సన్నిహితుడు హర్కర వేణుగోపాలరావు గారు, అదేవిధంగా ఎన్టీసీ నాయకులు జనక్ ప్రసాద్ గారు, అదేవిధంగా వేదిక మీదున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మా సోదరీమణులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు హెలికాప్టర్లో రామగుండంలో అడుగుపెట్టిన కాడి నుంచి ఈ సభకు విచ్చేస్తున్నప్పుడు గల్లీ గల్లీలో కాంగ్రెస్ జెండా పట్టుకొని ఈ సమావేశానికి మా ఆడబిడ్డలు విచ్చేస్తుంటే సంపూర్ణంగా నాకు విశ్వాసం కలిగింది. ఈసారి తమ్ముడు రాజ్ ఠాకూర్ రామగుండ శాసనసభ నియోజకవర్గం నుంచి మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా ఎన్నికై చీకట్లో మగ్గిపోతున్న రామగుండానికి ఇక్కడి ప్రజలకు మళ్ళీ వెలుగులు నింపడానికి మీ తరపున కొట్లాడతాడు, మీ తరపున నిలబడతాడు అని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. మిత్రులారా, ఈ రామగుండం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉండే సింగరేణి కార్మికులకు దేశంలోనే గొప్ప చరిత్ర ఉన్నది. కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో వెలుగులు విరజిమ్ముతూ తాము కష్టాలలో కారు చీకట్లో కూరుకుపోయిన నల్ల బంగారం బొగ్గు గనులను ఈ ప్రాంతం నుంచి ఉత్పత్తి చేయబట్టే ఈరోజు ఈ దేశం వెలుగులలో వెలుగుతున్నది. ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్న తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలు, రాజకీయ పార్టీలు ఉధృతంగా పోరాటం చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సమైక్య పాలనలో సీమాంధ్ర నాయకులు అడ్డుపడ్డప్పుడు 2009 డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రకటనను కేంద్ర ప్రభుత్వం చిదంబరం హోంమంత్రి గారు ప్రకటించినప్పుడు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాల పేరు మీద తెలంగాణ రాష్ట్రాన్ని